హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర పులిహోర అండి. దాని ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల నా వీడియోస్ చాలామందికి రీచ్ అవుతాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోకి ఒక కట్ట గోంగూర అండి ఇలా మొత్తం శుభ్రం చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని ఇది దగ్గరికి అయినంత వరకు కూడాను కలుపుకోవాలండి. ఇందులోని వాటర్ కానీ అలాగే ఆయిల్ కానీ ఏమీ వేయని అవసరం లేదండి. ఇలాగే కలుపుకుంటే మనకి దగ్గరికి అయిపోద్దండి. ఇలా మొత్తం అంతా కూడాను మనకి దగ్గరికి అయిపోయాక ఇప్పుడు ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. ఇది ఇలాగా చల్లారిపోయాక ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఉడికించిన గోంగూర అంతా కూడాను ఇందులో వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇలా చేసేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడెక్కాక ఇందులోకి మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర, అది వేసేసుకొని ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఇలాగా కొంచెం సేపు ఇలాగా కలుపుకుంటూనే ఉండాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి ఇలాగ గుజ్జు తీసుకొని పెట్టుకున్నాను అనమాట. అది ఇందులో వేసుకోవాలండి. గోంగూర మీకు బాగా పుల్లగా ఉందనుకోండి అవసరం లేదండి, లేకపోతే కనుక ఇలాగా చింతపండు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా ఇలాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అలాగే ఇదంతా కూడా మనకి దగ్గరికి అయిపోయినంత వరకు కూడా ఇలాగ కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగ మనకి ఆయిల్ ఇలా సపరేట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి ముందుగానే 2 కప్పులు రైస్ అండి ఉడికించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇదంతా కూడాను ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకొని బాగా ఇదంతా కూడాను కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కూడాను కలిసిపోయేలాగా ఇలాగా కలిపేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్నాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ ఇది అలానే ఉంచుకోవాలండి. అప్పుడు మనకి ఈ గోంగూర అనేది మొత్తం కూడాను ఈ రైస్కి పట్టి పులుపుదనం అనేది మనకి వస్తుందండి. అలాగా పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. వేసేసుకున్నాక ఇవి కొంచెం సేపు వేయించుకోవాలండి. ఇవి కొంచెం వేగినంత వరకు కూడాను ఇలాగా వేయించేసుకోవాలి. ఇలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకోవాలి. 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలండి. ఇవన్నీ కూడాను కొంచెం వేగినంత వరకు కూడా ఇలాగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి కలర్ మారుతుంది అని అనుకున్నప్పుడు ఇందులోకి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చి కూడాను సన్నగా కట్ చేసుకున్న ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ వేసేసుకున్నాక ఇవన్నీ కూడా వేగినంత వరకు కూడాను వేయించుకోవాలండి. ఇలా వేగిపోయాక ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి గోంగూర రైసు, అందులోని ఇదంతా కూడాను వేసేసుకోవాలండి. వేసుకొని మొత్తం అంతా కూడాను కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకొని బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంతే అండి, ఎంతో టేస్టీగా చాలా ఈజీగా అయిపోయే గోంగూర రైస్ రెడీ అయిపోయిందండి. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.